ఏ రోజైతే నా కోసం పుట్టావో. మాయా, ఎబ్రా మొన్న సర్ప్రైజ్ కింద ఒక షార్ట్ కొన్నాను కదా, కొన్నావు? అది ఎలా ఉందో చెప్పొచ్చు కదా మాయా. కంఫర్ట్గా ఉందా లేదంటే ఏదో ఒక కాంప్లిమెంట్ లేదు, ఏమీ లేదు. షార్ట్ చేసుకున్నారు కానీ. షార్టే కదా, అవును, షార్టే. చాలా మంచి షార్ట్ కొన్నావే. బాగానే కొన్నావు కానీ ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ ఏ ఉద్దేశంతో కొన్నావే ఇది? అంటే మాయా, ఇక్కడ వి షేప్ వచ్చింది కదా, వి షేప్. మీ పేరులో స్టార్టింగ్ వి ఉంటది కదా అని బాగుంటదని కొన్నాను. స్టార్టింగ్ పేరులో వి ఉంటదని ఇక్కడ డిజైన్ వి వచ్చేటట్టు కొన్నాం. అవును మాయా. మరి ఇప్పుడు డి అని ఉంది మన ఇంటి పేరు. అవును. ఇక్కడ ఏంటి, డైర్ కుట్టిస్తావా షార్ట్ మీద? అలా అంటారేంటి మాయా, నేను కొన్న షార్ట్ ఎలా ఉందో చెప్పొచ్చు కదా. చెప్తానండి, బాగా చెప్తా. ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా, అవును ఉంది. డిజైన్ కుట్టిన ఎదవకైనా సిగ్గుండాలా, డిజైన్ ఇచ్చినోడు ఎదవకైనా సిగ్గుండాలా. సరే, వాళ్ళిద్దరి గురించి వదిలే. కొన్నదాని నీకైనా బుద్ధి ఉండాలా. నా జీవితంలో ఇలా లంగా డిజైన్ ఏంటి జీవితంలో చూడలేదా, జీవితంలో వేసుకోలేదు కూడా. ఇంకోసారి నువ్వు నాకు షార్ట్లు కొనాలనుకుంటే డార్లింగ్, ఫోన్పే కూడా నేను కొనుక్కుంటాను. అర్థమైందా? అర్థమైంది మాయా. నన్ను సాహసాలు చేయకరా. అయినా సరే షార్ట్ ఎందుకు వాడుతుందని తెలుసా డార్లింగ్? ఎక్కడ డబ్బులు వేస్ట్ అయిపోతాయో, ఎక్కడ డబ్బులు బొక్క అవుతాయో అనే ఫీలింగ్తోనే వాడుతున్నాను. ఓకే, అంటే నా మీద ప్రేమతో వాడట్లేదా మాయా? ఏదో షార్ట్లు